హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా మరొక దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, కృపగల యేసయ్య, జాలిగల మా తండ్రి, ఈ దినము నాతో మాతో అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి జయించువాడు, దేవునికి స్తోత్రం. ఎవరైతే జయిస్తారో వాటిని స్వతంత్రించుకుంటాడని ప్రభు అయిన దేవుడు తన భక్తుడైన యోహానికి తెలియపరిచాడు. ఈ ప్రత్యక్షత గ్రంథము లేదా ప్రకటన గ్రంథాన్ని దేవుడు తన భక్తుడైన యోహాని చేత రాయించి పెట్టాడు. ఆయనకు బయలుపరిచిన మర్మం ఇది. ఈ ప్రత్యక్షత లేదా ఈ ప్రకటన గ్రంథం ఆయనకే ఎందుకు బయలుపరిచాడు? చాలామంది ఉన్నారు కదా భూమి మీద, చాలామంది సేవకులు ఆయనతో నడిచారు కదా. ఈరోజు దేవుని ప్రత్యక్షత బయలుపరచబడాలంటే, దేవుడు మనతో మాట్లాడాలనుకున్నా, దేవుడు నీ జీవితంలో కార్యములు చేయాలన్నా నువ్వు జయించేవాడిగా ఉండాలి. జయించేవాడికే కిరీటము, జయించేవాడికే సమస్తము దొరుకుతుంది ప్రియులారా. జయించలేకపోతే ఏదీ నీకు దొరకదు. జయించేవాడిగా ఉండాలి. ఎస్, ఈరోజు క్రైస్తవులు చాలా వరకు జయించడం పక్కన పెట్టి నాకెందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నారు తప్ప జయించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నమాట, ఈయనకెందుకు ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు అంటే, యోహాను మీకు మరొకసారి చెప్తున్నాను, దేవుని వాక్యం బోధించినప్పుడు, దేవుడు అన్నీ పంచిపెట్టినప్పుడు అక్కడ తినడానికి వచ్చిన వాళ్ళంట 5,000 మంది తిన్నారు. మిగతా వాళ్ళని వదిలేస్తే లెక్క ప్రకారం చూస్తే ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిండికి మాత్రం వచ్చారట వీళ్ళు. కానీ వాక్యం విన్నవారంట అందులో 500 మందే విన్నారు. ఎలాగయ్యా చెప్పగలమంటే, తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఈ 500 మందికి కనిపించాడు. ఈ 500 మందికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే వాక్యం విన్నవారు మాత్రమే, వాక్యానుసారం జీవించేవారు మాత్రమే దేవుని ప్రత్యక్షతను చూడగలరు. దేవుణ్ణి చూడాలంటే ఎవరు చూడగలరు? దేవుని వాక్యాన్ని విన్నవారు మాత్రమే ప్రత్యక్షత చూడగలరు. చూసారా, తిన్నారు 5,000 మంది. చాలామంది వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. ఆయన వచ్చారంటే కోకొల్లాలుగా వచ్చారు. ఒకటి రొట్టెలు దొరుకుతుందని, ఇంకొకటి ఒకటి దొరుకుతుందని, ఇంకోటి దొరుకుతుందని, మొత్తానికి ఏదో ఒకటి ఆయన దగ్గరికి వెళ్తే దొరుకుతుందని మాత్రమే వచ్చారు. కానీ ఆయన చెప్పే మాట విని ఆ మాట ప్రకారం జీవిస్తానన్నవారు చాలా కొరత. దేవుని మాట ప్రకారం జీవిస్తేనే అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ గైకొనువాడు ధన్యుడు. చూసారా ఏమంటున్నాడు? మరొకసారి, సమయము సమీపించినది కనుక, చాలా దగ్గరలో ఉంది యేసు రాకడ. యేసు రాకడ దగ్గరలో ఉంది, మన పోకడ కూడా దగ్గరలోనే ఉంది.
ఈ వాక్యములు చదువువాడు అంటే దేవుని ప్రవచన వాక్యం ఏం చేయాలంట? చదవాలి. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదివి వచ్చారు? ఈరోజు తెల్లవారి లేచిన వెంటనే అందరూ బ్రష్ చేశారంటే చేశానని చెప్తారు, కానీ ఎందరు ప్రార్థన చేశారంటే కొందరే, ఎందరు వాక్యం చదివారంటే కొందరే. బ్రష్ అందరూ చేస్తారు, ఎందుకు? బ్రష్ చేయకపోతే తినడానికి కావదని, తిండి కోసమనే బ్రష్ చేస్తారు. కానీ నువ్వు బ్రతకడానికి వాక్యం కావాలి, నువ్వు బ్రతకడానికి క్రీస్తు కావాలి, నువ్వు బ్రతకడానికి ప్రభువు కావాలి, నీ సమస్యలు తీర్చడానికి ప్రభువు కావాలి, నీ రోగం పోవాలంటే యేసయ్య కావాలి, నీ కన్నీరు తొడవాలంటే యేసయ్య కావాలి, నీ పరిస్థితి చక్కదిద్దబడాలంటే యేసయ్య కావాలి. యేసయ్య ఎవరు? వాక్యమై ఉన్నారు. ఎంతమంది ఉదయం లేచి వాక్యం చదివారంటే? ఎవరికో మనం ప్రశ్న అవసరం లేదు, మనకు మనం ప్రశ్న వేసుకోండి. ఉదయం లేచి టీ తాగడం మానేస్తున్నావా? అలవాటు ఉన్నాడు టీ తాగుతున్నాడు. ఉదయం లేచి టిఫిన్ చేయడం మానేస్తున్నావా? ప్రతి ఒక్కరూ టిఫిన్ చేస్తారు, అలవాటు అన్నీ లేకపోని. మరి క్రైస్తవుడైన నీవు, దేవుని నమ్ముకున్న నీవు, దేవుని వెంబడిస్తున్నానని చెప్పే నీవు, దేవునితో ఉంటానని చెప్పే నీవు, యేసయ్యే నా సర్వస్వమని చెప్పే నీవు ఆయన వాక్యాన్ని చదువుతున్న ఉదయానికి అంటున్నాడు, సమయం దగ్గర పడిపోయింది, సమయం దగ్గరలో ఉంది, ఇక నీకు సమయము లేదు సహోదరుడా, సహోదరి. ఈ ప్రవచన వాక్యము చదువువాడు ప్రవచన వాక్యాన్ని చదువుతూ ఉండాలట. ఇదే వాక్యము? ప్రవచన వాక్యము. దేవుని చేత ప్రవచించబడి పరిశుద్ధాత్మ చేత రాయించబడినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ప్రియులారా, పరిశుద్ధుడైన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనే ప్రవచన వాక్యాన్ని ఇచ్చినవాడు. ఆ వాక్యము పరిశుద్ధతో రాయబడిన వాక్యాన్ని పాపులమైన మన చేతిలో పెట్టాడు. అర్హత లేని మనకిచ్చాడు దేవుడు, యోగ్యత లేని మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని ఒక్కరోజైనా కనీసం నువ్వు దేవుని నమ్ముకున్నందుకు పాపం పోవడానికైనా బైబిల్ తీసి ఒక్కరోజైనా చదువుతున్న ఉదయానికి. పోను ముట్టుకుంటున్నావా ఉదయానికి బైబిలు? ఉదయానికి పట్టుకున్నావా? పాపం పోవడం కొరకైనా ఉదయానికి బైబిల్ పట్టుకున్నావా? దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులరా, అందుచేతన అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ప్రవచన వాక్యము చదువువాడు, వాటిని విన్నవాడు. రెండవది ఏంటట? ఏంటమ్మా? వినాలి. వినడానికి వచ్చి నువ్వు వింటలేదు, నువ్వు చదువు రాదు నీకు, కానీ రెండో చాయిస్ ఇచ్చాడు దేవుడు, వినడమేనే నేర్చుకో. అంటే దాని అర్థం ఏంటి? వినాలంటే ఏం చేయాలా? చదువు వచ్చినోడి చేత చదివించుకోవాలి. నీకు చదువు రాదు, నీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, నీ పిల్లల్ని లేపి చాక్లెట్ ఇస్తావో బిస్కెట్ ఇస్తావో? ఏం కొన్నిసార్లు లంచం ఇచ్చి పని చేయించుకోవట్లేదు నీ పిల్లల చేత? అరే షాప్కి వెళ్ళరా, నీకు రూపాయి ఇస్తానని చెప్పట్లా? 4 వస్తువులు తీసుకురా, నువ్వు ఒక చాక్లెట్ కొనుక్కో అని చెప్పట్లా? అలాగే నీ పిల్లలకు చదవచ్చు. నీ పిల్లలకు ₹1 ఇచ్చి 1 గంట, 1 అరగంట, లేకపోతే 10 నిమిషాలు, అమ్మ ఈరోజు ఉదయానికి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో బైబిల్ తీసి చదువు, నాకేటిస్తావు?
నీకు 5 రూపాయలు ఇస్తానులే అని ఇచ్చేనా చదివించుకో. చదువు రాదు కానీ దేవుని వాక్యాన్ని వినడమొచ్చు కదా, నీకు చెవులు ఇచ్చాడు కదా దేవుడు. దేవుని మందిరానికి వచ్చి వాక్యం కూడా వినవు, వస్తావు అటు చూస్తావు ఇటు చూస్తావు, ఎవరు వచ్చారా, ఎవరు కూర్చున్నారా, ఎవరు లేచారా, ఎవరు పడుకున్నారా. దేవుని వాక్యం విను. ఈరోజు పుష్కలంగా దేవుని వాక్యం ప్రవహిస్తుంది. రేపు ఈ ప్రవాహం ఆగిపోద్ది. రేపు విందామన్న వాక్యము దొరకదు. అంతవరకు కరోనాలో విందామంటే చర్చ దొరికింది మనకి. 2 నెలలు సుమారు అనేక ప్రజలు నిజంగా ఆశ్రమ వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఒత్తుత్త ఆశ్రమ వాళ్ళు కూడా చర్చలు తీయట్లేదండి. వీళ్ళకొక కాజు ఏంటో తెలుసు, మా చర్చ తీయట్లేదండి. నిజంగా వింటే ఎక్కడైనా దొరుకుతుంది నీకు. నిజంగా ఆశ కలిగితే వాక్యం ఎక్కడైనా దొరుకుతుంది ప్రియులారా. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా దేవుని వాక్యం ఏమైందంట, ప్రవాహం వలె నిండి ఉన్నది. భూమి ఎందంతటా దేవుని కృప ఆవరించి ఉన్నది. ఆ కృప కలిగిన వాక్యమే దేవుని వాక్యం ప్రియులారా. ఆ వాక్యాన్ని విను తల్లి. జయించాలంటే దేవుని వాక్యాన్ని మొదట చదవాలి. జయించడానికి కావాల్సిందేంటి? దేవుని వాక్యం చదవాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతుంటారో వాళ్ళు జయించగలుగుతారు. రెండవది, దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమంది వినరు. వినాలి వాక్యం. వినుట బట్టి నీకు విశ్వాసం కలుగుతుంది. చదవడం బట్టి నీలో జ్ఞానం పెరుగుతుంది. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము ఏమని రాశాడో చూద్దాం. 4వ వచనం. జ్ఞానము గలవాడు విని, దేవునికి స్తోత్రం, జ్ఞానము గలవాడు విని ఏం చేస్తాడట, ఇంకా వృద్ధి అవుతాడు, ఇంకా ఎక్కువ అవుతాడు జ్ఞానంలో. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. చూసారా, వినడం బట్టి సంపాదించుకుంటావు, వృద్ధి అవుతావు. నువ్వు వృద్ధి అవ్వాలని దేవుని యొక్క ఆలోచన, నువ్వు ఉన్నతములో ఉండాలనే దేవుని యొక్క కృప. ఆ ఉన్నతంలో ఉండడం కొరకే దేవుడు మనకి వాక్యాన్ని ప్రసాదించాడు. ఈ వాక్యాన్ని ఎందుకు పంపించాడో తెలుసా? మనము ఉన్నతంగా ఉండడం కొరకు ప్రియులారా. ఆయన కుమారుడైన వాక్యం మన దగ్గరికి పంపించాడు దేవుడు. ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? చదవలేకపోతున్నావు కానీ వినడానికైనా ఇష్టపడు, వినడానికి వేగిరిపడు దేవుని వాక్యాన్ని. అయ్యో వాక్యం అయిపోద్ది, వాక్యం అయిపోద్ది, వాక్యం అయిపోద్ది. వాక్యం ఎంతగా వింటుంటావో నీ జీవితం అంత ఆశీర్వాదంలోకి వెళ్తుంది ప్రియులారా. నీ కుటుంబం అంత ఆశీర్వాదంలోకి వెళ్తుంది. నువ్వంతగా మెల్ట్ చేయబడతావు, నువ్వంతగా పవిత్రపరచబడతావు, అంత పరిశుద్ధపరచబడతావు, అంత నెమ్మది నీ జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే వాక్యము మనల్ని బ్రతికించేదై ఉన్నది. దావీదు భక్తుడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యముతో మాట్లాడు అని దావీదు అంటున్నాడు. నీ వాక్యం నాకు త్రోవ చూపిస్తుందయ్యా. వాక్యం కావాలి. ఈరోజు మంచి మార్గంలో నువ్వు నడవాలంటే దేవుని వాక్యమును వినాలి, రోజు చదవాలి. ఒకవేళ నీకు చదువు రాకపోతే దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరు జయిస్తారంటే రెండవది దేవుని వాక్యాన్ని వినేవారు. దేవుని వాక్యాన్ని వినేవారే జయించగలరు. అందుచేతనే నా కుమారుడా, నా మాటలు నీ చెవిని పెట్టు, నీ హృదయం ధ్యానమును పెట్టు.
నా కుమారుడా నా మాట విను, నా కుమార్తె ఈరోజైనా నువ్వు నా మాట విని ఎడలా నీకెంత మేలు. కీర్తన గ్రంథంలో అంటాడు, 81వ అధ్యాయము కీర్తన గ్రంథము చూడండి, అక్కడ అంటున్నాడు 81వ అధ్యాయంలో చక్కనైన మాట వ్రాయబడి ఉంది. 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతులు తెలియజేస్తాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడలా ఎంత మేలు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుడు మాట వినేవాడికి ఏమొస్తుంది? మేలు 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 కలుగుతుంది. దేవుడు మాట ఎవరైతే వింటారో వాళ్ళ ఇంట్లో మేలులే, వాళ్ళ కుటుంబంలో మేలులే, వాళ్ళ జీవితంలో మేలులే. దేవుడు మాటని వింటే నీ ఇంట్లో మేలు ప్రియులారా. అక్కడ దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, అయ్యో నా పిల్లలు అనుకొని వస్తున్నారు, నా పేరు పెట్టుకొని వస్తున్నారు, నా సంఘానికి వస్తున్నారు, కానీ నా మాట ఏం చేయట్లేదు. మీరు వింటే మీకేం కలుగుతుంది? ఎందుకయ్యా నాకు మేలులు జరగట్లేదని నువ్వు అడుగుతున్నావు కదా. ఎందుకయ్యా నీ సంఘానికి వచ్చినా నాకు మేలు జరగట్లేదు, యేసయ్య నీ దగ్గరికి వచ్చినా నాకు ఎందుకు మేలు జరగట్లేదని నువ్వు అడుగుతున్నావు కదా. నీకు మేలు జరగాలంటే నా మాటలు విను, వినేదానిగా ఉండు, వినేవాడిగా ఉండు. నా మాటలు విను, నీకు మేలులు జరుగుతాయి. నా మాటలు చదువు, నీకు అవి బ్రతికిస్తాయి. నా మాట చదివితే నా మాట నీకు బ్రతికిస్తుంది. నా మాట వింటే నీకు మేలు జరుగుతుంది తల్లి అంటాడు. ఇంక 81 చూడండి, 81 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. నువ్వు ఇలా అనుసరిస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వేగరముగా నీ శత్రువులు నేను అనగదొక్కుతాను. నీ శత్రువులు నేనేం చేస్తాను? నువ్వెంత నా మాట ఎంత వేగంగా వింటావో నీ శత్రువులు అంత వేగంగా అనగదొక్కుతాను నేను. నీ శత్రువులు నీ మీదకి రాకుండా నేను కాపాడుతాను. ఏ సమస్య నీ ఇంటి మీదకి రానివ్వకుండా కాపాడుతాను. అసలు నీకు శత్రువే లేకుండా చేస్తాను. ఎంత డైనామిక్ స్టేట్మెంట్ తెలుసా అండి దేవుడు. నాకెందుకై అందరూ శత్రువులు అయిపోతున్నారంటే నువ్వు దేవుడు మాట వినట్లేదు. దేవునికి శత్రువు అవుతున్నావు నువ్వు. దేవుడు మాట వినకుండా దేవుడికి శత్రువు అవుతున్నావు కాబట్టి అందరూ నీకేమవుతున్నారు? శత్రువులు అవుతున్నారు పిల్లలు. దేవుడు అంటున్నాడు, నా మాటను వింటే నీకు మేలు. ఏంటి మేలో తెలుసా? శత్రువులను శ్రీఘ్రమగా అనగదొరుకుతాను. నీకే శత్రువు అయితే నీ ఎదురు కనబడుతుందో ఆడు కనబడడు ఇక్కడ, ఇక ఎన్నటికి వాడు కనబడడు. చూడండి నిర్గమాకాండం 14వ అధ్యాయం, అక్కడ బైబిల్లో రాయబడిన మాట. నిర్గమాకాండం 14వ అధ్యాయం వచనం చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులు ఎక్కన మీ ఇంట్లో ఆ సమస్య చూడరు. నువ్వు దేవుడు మాట వింటే ఇంతవరకు నీ ఇంటి మీద కష్టపెడుతున్న కష్టం ఇక నువ్వు చూడవు. నీకు భయపెడుతున్నటువంటి రోగం ఇక కనబడదు. నీకు బాధ పెడుతున్న సమస్య ఇక కనబడదు. నీకు భయపెడుతున్నటువంటి అప్పులు ఇంకా కనబడవు. నీకు భయపెడుతున్న నిందలు ఇక కనబడవు. నీకు భయపెట్టాలని చూసిన వారు ఎవరు నీకు నీ కనుచూపు మేరలో కనబడరు. నీకేది భయపెడుతుందో ఆ భయం అనేది కనబడకుండా దేవుడు తీసివేస్తాడు. నువ్వు దేవుడు మాట వినాలి 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 వినాలి. ఎంత మేలో తెలుసా? వినడం బట్టి మేలేంటంటే శీఘ్రముగా శత్రువుని అణగదొక్కుతాడు అంటున్నాడు. అసలు నీకు అది కనబడదు. ఇంకా నువ్వు అప్పుడు ఎలా ఉంటావు తెలుసా? ఏంటి ఇలాగైందంటే ఆశ్చర్యపోతావు. మన నోటి నిండా నవ్వులుంటాయి. మనము కలగని వారి వలే ఉంటామట బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనకున్న సమస్యలన్నీ దేవుడు అణగదొక్కుతాడు. ఇప్పటి వరకు నీ ఎదురుగా ఏదైతే నేను భయపెడుతుందో తల్లి, ఏదైతే భయపడుతుందో చెల్లి, ఏదైతే భయపెడుతుంది వాక్యం వింటున్న నీకు,
ఈరోజు దేవుడు నీ గృహములోకి వచ్చి వాక్యం వింటున్న నీ గృహములో ఇదిగో నీ శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. అణగదొక్కుతున్నాడు నీ శత్రువుల్ని, అణగదొక్కుతున్నాడు నీ శత్రువుల్ని. వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో లైవ్లో కూర్చొని వింటున్నావో, దేవుని మందిరంలో వింటున్నావో, ఈ వాక్యం వింటున్న చెల్లి ఏడుస్తున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు, బాధపడుతున్నావు కదా. ఏంటి నా ఎదురుగా ఏంటి సమస్యలు? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఏంటి పరిస్థితులని వేదన చెందుతున్నావు కదా. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి నీవు ఇష్టపడితే గొప్ప మేలు నీ ఇంట్లో జరగబోతుంది. గొప్ప మేలులు మీ ఇంటి మీదకి రాబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మేలులు జరిగించబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు మీ కుటుంబాల్లో మేలులు జరిగించబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు నీ ఇంట్లో మేలులు జరిగించబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు మీ ఇంట్లో మేలులు జరిగించబోతున్నాడు. దేవుడు నీకు మేలులు జరుగును గాక. మేలులు మీ ఇంటిపై కుమ్మరింపబడును గాక. ఆ మేలులతో నింపబడుతూ గాక. గొప్ప మేలు చేయబోతున్నాడు. గొప్ప మేలు దేవుడి మాట వినేవారికి మాత్రమే, వినేవారికే మేలులండి. శీఘ్రముగా నీ శత్రువుల్ని తరుముతాను. ఇక ఎన్నడూ నీ శత్రువుని నీ ఎదుట చెప్పండి గట్టిగా. ఇక ఎన్నడూ ఈ సమస్య నాకు కనబడకుండా నా దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు భయపెడుతున్న దెయ్యం ఇక కనబడదు. ఇప్పటి వరకు భయపెడుతున్న దురాత్మ ఇక కనబడదు. ఇప్పటి వరకు నా మీద పనిచేస్తున్న శిలంగ శక్తి ఇక కనబడదు. ఇప్పటి వరకు నా మీద పనిచేస్తున్న అప్పులు ఇక కనబడవు. ఇప్పటి వరకు నా మీద పనిచేస్తున్న రోగం ఇక కనబడదు. చెప్పు, నీ చెయ్యి పెట్టి, నీ చెయ్యెత్తి చెప్పు. చెయ్యి కూడా ఎత్తలేకపోతున్నావు మందిరంలో. మరి ఎంత బరువో చూడు నీకు. నీ చెయ్యెత్తి నాకు ఇది ఇంక కనబడకుండా చేసినందుకు వందనాలు ప్రభు అని చెప్పు. చెప్పండి. దేవా, నేను చెప్పినట్టు నువ్వు చెప్పడం కాదు, నీ మనసులో చెప్పు. నీకేది సమస్య ఉందో ఇక నాకు అది కనబడకుండా చేస్తున్నావు ప్రభు అని చెప్పు. ఇక నా ఇంట్లో కనబడదు అది. నిజంగా నువ్వు నమ్మి చెయ్యెత్తినప్పుడు నీ కొరకు నేను ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో కార్యం జరిగించబోతున్నాడు. నమ్మును వారికి దేవుడు కార్యాలు జరగబోను. ప్రభువా, నువ్వు చూస్తున్నావయ్యా ఎంతమంది నమ్మి ప్రభువా ఈ దినం నాకు ఏదైతే భయపెడుతుందో అది కనబడకుండా చేసినందుకు నీకు వందనాలు. నీ మాట నేను వింటానయ్యా. నీ మాట నేను వింటానయ్యా. నీ మాట నేను వింటాను. ఒక తీర్మానం చేసుకో. నీ మాట నేను వింటానని ఒక తీర్మానం చేసుకో. ఎస్, నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వినడానికి ఇష్టపడతావో దేవుడు ఇప్పుడే నీ ఇంటి మీద ఉన్నటువంటి ప్రతి రోగాన్ని తొలగించబోతున్నాడు. ప్రతి సమస్యను తొలగించబోతున్నాడు. ప్రతి ఇబ్బందిని తొలగించబోతున్నాడు. ఏ సమస్యతో కన్నీరు కారుస్తున్నావో ఆ సమస్య నుండి ఇప్పుడే పరిశుద్ధాత్మదేవుడు నీ కుటుంబంలో కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన దిగి వచ్చి కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేని గురించి కృంగిపోతున్నావు, ఏది నీకు సమస్యగా కనబడుతుందో, ఏది శత్రువుగా కనబడుతుందో దాన్ని చూసి వణికిపోతున్నావేమో, దాన్ని చూసి భయపడిపోతున్నావేమో, దాన్ని చూసి వేదన చెందుతున్నావేమో. ఏంటి పరిస్థితి మా ఇంటి మీద అని దిగులు చెందుతున్నావేమో సహోదరి. ఈరోజు నిన్ను విడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడుదల చేయడానికి, నిన్న సమస్య నుండి విడిపించడం కొరకు దేవుడు దేని గురించి అయితే వేదన చెందుతున్నావు. ఇగో నీ పిల్లల విషయంలో వేదన చెందుతున్నావా? నీ భర్త విషయంలో వేదన చెందుతున్నావా? నీ గర్భఫల విషయంలో వేదన చెందుతున్నావా? ఒక శత్రువుగా గుండె పగిలి ఏడుస్తున్నావా? ఆ ఏడుపు నుండి విడిపించబోతున్నాడు. ఇక ఎన్నటికీ నీకు అది కనబడదు. ఇక ఎన్నటికీ నీకు అది హాని చేసేది కనబడకుండా దేవుడు తీసివేయబోతున్నాడు. రైట్, వినటం బట్టి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాధలో ఉన్నాను మాట్లాడా, బలహీనమైనాను బాధలో బలహీనమైనాను మాట్లాడు మాట్లాడు మాట్లాడే
మాట్లాడవా ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. మాట్లాడవా ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. మాట్లాడు మాట్లాడే మాట్లాడు మాట్లాడే దేవుడా. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతుకుతున్నాను, బ్రతుకుతూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుచున్నాను. యేసయ్యా నీవు మాట్లాడి నేను బ్రతుకుతున్నాను, బ్రతుకుతూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుచున్నాను. మరణిస్తాననుకున్నాను, మరల బ్రతుకుతున్నాను. మాటలే రాని నేను పాట పాడుచున్నాను. మరణిస్తాననుకున్నాను, మరల బ్రతుకుచున్నాను. మాటలే పాట పాడుచున్నాను. మాట్లాడవా ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు. ఆమేన్. యేసయ్యా మాట్లాడు. నేను వినడానికి వేగిరిగా ఉన్నానయ్యా. వినే శక్తి నాకు దయచేయండి. నేను నీ మాట నేను వింటానేసయ్యా. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. ఎస్ ప్రియులారా, నువ్వు వినడానికి ఇష్టపడితే ఆయన అంటున్నాడు, వేగరంగా నీ శత్రువుల్ని అనగదొరుకుతాడు, నీ విరోధుల్ని కొడతాడు. ఇంకా 16వ వచనంలో అంటాడు చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలతో అనుగ్రహించి నేను వారిని పోషకుడుగా ఉంటాను. నా మాట వినేవాడికి పోషకుడుగా ఉంటాను. దేవుడు మాట వింటే నీకు ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడు? పోషించేవాడిగా ఉంటాడు. అంచేత ఆయన పేరు యెహోవా ఈరే. ఆయన చూసుకునే దేవుడు, పోషిస్తాడు. ఎలాంటి వాటితో పోషిస్తాడట? శ్రేష్టమైన వాటితో. శ్రేష్టమైనవి నీకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఈవులు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన కృప అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇస్తాడు. శ్రేష్టమైన భూఫలాన్ని ఇస్తాడు. శ్రేష్టమైన భర్తనిస్తాడు. శ్రేష్టమైన భార్యనిస్తాడు. నువ్వేమి కోరుకుంటున్నావో ఆయన ఇచ్చేదంతా శ్రేష్టమిచ్చి నిన్ను పోషించబోతున్నాడు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, నాకు ఎలాంటిది ఇస్తాడో నా భర్త, ఎలాంటి భర్తనిస్తాడో. తండ్రిగా తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్న నా కూతురికి ఎలాంటి భర్త వస్తాడో, నా కొడుకు ఎలాంటి భార్య వస్తుందో. దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే నీకు ఇచ్చినవన్నీ శ్రేష్టమే. నీ ఇంట్లో అన్నీ శ్రేష్టమైనవే దేవుడు ఇస్తాడు. నీ ఇంట్లో అన్నీ శ్రేష్టమైనవే. కుళ్ళిపోయినవి, పనికిరానివి, ఏంటి దేవునికి ఇష్టం లేనివి దేవుడు నీకు ఇవ్వడు. అన్నీ శ్రేష్టమైనవి ఇస్తాడు. శ్రేష్టమైనవి. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే, జయించాలంటే దేవుడి మాటను వినాలి. మొదటగా జయించాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ఈరోజు నుండి తీర్మానం చేసుకో, దేవుని వాక్యం చదువుతాను. ఎస్, నువ్వెంత చదువుతుంటే నీ కుటుంబం అంతా వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వాదాలు నీ ఇంట్లో అంతా ఉంటాయి. మనందరికీ తెలుసు కదా, దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాస్యులు కూర్చుండున్న చోట యెహోవా ధర్మశాస్త్రమందు
ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు అతడు నీటి కాలు వారన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేసిందంతా సఫలం సఫలం సఫలం. చూసారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ ఇంట్లో ఏ పని పెట్టినా అది సక్సెస్ అండి. వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపో. రోజు వాక్యం చదువు. నీకెన్ని పనులున్నా ఉదయానికి లెగిసి, నీకెంత కష్టమున్నా, ఎన్ని సమస్యలున్నా ఉదయానికి లేచి వాక్యాన్ని ధ్యానించు. ఒక్క 5 నిమిషాలని ఆ రోజంతా నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే తీసావో ఆ వాక్యం దేవుడు. వాక్యం ముఖము ఎప్పుడైతే చూసావో దేవుని ముఖాన్ని చూసి నువ్వు బయలుదేరితే ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ ప్రియులరా. నువ్వు చాలామంది ముఖాలు చూస్తుంటావు, నీ కూతురు ముఖమో నీ కొడుకు ముఖమో, అప్పటి వరకు బ్రష్ చేయడు మీ ఆయన ముఖమో. వీళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు అలా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎదురుకు అప్పటి వరకు బ్రష్ చేయదు. ఏమండి, ఈ పాసినూరుతో ఎదురు కనబడుతుంది. మరి పాసినూరుతో కనబడినప్పుడు ఏం మంచి జరుగుతుంది చెప్పండి? నీ భ్రమ అది. ఆ కంపునూరుతో కనబడితే అదే శ్రేష్టమైనటువంటి వాక్యమును చదివి నువ్వు బయలుదేరు, నీకు విజయాలే విజయాలు. దేవుని వాక్యాన్ని చదివి బయలుదేరిన వాడి కుటుంబంలో విజయాలే విజయాలు, సక్సెస్లే సక్సెస్. దేవుడు అటువంటి సక్సెస్ గల జీవితం మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక, అటువంటి లైఫ్ మీకు ఇచ్చునుగాక, అటువంటి జీవితం దేవుడు మీ కుటుంబంలో విడుదల చేయనుగాక. సక్సెస్ జీవితం కావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవది, ఎవరు జయిస్తారంటే దేవుని వాక్యాన్ని విన్నవారు, దేవుని వాక్యాన్ని వింటున్నవారు. నేను వస్తున్నాను కదా, నేను వింటున్నానండి పడుకొని, ఒక కన్ను మూసి ఒక చెవి వింటున్నాను. వినడం అంటే ఎలా ఉండాలంటే, సెంట్ రాసుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వాసన వస్తుంటుంది. వాసన వస్తుందా లేదు? దేవుని వాక్యం విన్నవాడు కూడా ఎక్కడికి వెళ్ళినా దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు విన్నావా లేదనేది తెలుసా? ఏంటో తెలుసా? దేవుని వాక్యం చర్చికెళ్ళి విన్నావా లేదా అని ఎలా విన్నావో లేదనేది తెలుస్తుందంటే, నువ్వు ఇక్కడి నుండి బయలుదేరిన వెంటనే కనిపించిన వాళ్ళకి అందరికీ ఈరోజు దేవుడు నాతో ఇలా మాట్లాడానని చెప్తావు. వింటే ఏం చెప్తావు తెలుసా? ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్టునే గేట్ దగ్గర ఎవరైనా ఇప్పుడే చర్చికి వస్తున్నారు అనుకోండి, వాళ్ళతో నువ్వేం చెప్తావు తెలుసా? అక్క ఈరోజు దేవుడు ఎలా మాట్లాడాడు తెలుసా? నువ్వు మర్చిపోవది. ఎందుకంటే విన్నది నీ మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దాని గురిండే మాట్లాడాలని ఆలోచన కలుగుతుంది. ఇది విన్నవాళ్ళ సంగతి. మరి నేను కూడా వింటున్నానంటే ఇక్కడే మర్చిపోతావు. కొంతమంది వింటారు, ఇక్కడే మర్చిపోతారు. ఇలాంటి వాళ్ళు విన్నోళ్ళు కాదు. వినడం అంటే అర్థం ఏంటంటే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడో దాని గురించి ఏం చేస్తుంటారు? మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ కనబడిన వాళ్ళందరికీ ఈరోజు దేవుడు ఎలా మాట్లాడాడు, ఈరోజు దేవుడు సేవకుడు నిలబెట్టుకుని ఎలా మాట్లాడాడు, ఈరోజు చర్చికి వెళ్ళగానే దేవుడు నాతోనే సూటికి ఇలా మాట్లాడాడు అని ఈరోజంతా అదే మాట మాట్లాడతాడు. రేపు మళ్ళీ విన్నప్పుడు ఆ మాటే రేపు మాట్లాడుతుంటావు. ఎల్లుండి విన్నప్పుడు అదే మాట మాట్లాడుతూ ఉంటావు. అంటే ఏం వింటావో దాని గురిండే నోరు మాట్లాడుతుంది. నువ్వేం వింటావో దాని గురిండే మాట్లాడుతుంది. చూడండి, ఇతరుల కొరకు చెడుగా విన్నామనుకోండి, మా నోరు చెడుగానే మాట్లాడుతుంది. ఒకవేళ వాళ్ళు ఎంత మంచివాళ్ళైనా విన్నావు కాబట్టి ఆ విన్నదే నువ్వు మాట్లాడుతావు, ఆ మంచిదంతా పక్కన పెట్టేస్తావు. కాబట్టి నువ్వు దేవుని గురించి వినాలి. దేవుని వాక్యం వినేవారు జయిస్తారు. వినేవారికి ఏం చేస్తాడు దేవుడు? శీఘ్రముగా నీ శత్రువుల్ని అణగదొక్కుతాడు, నీ విరోధుల్ని కొడతాడు. రెండవది ఏంటో తెలుసా? శ్రేష్టమైన వాటితో నిన్ను పోషిస్తాడు. శ్రేష్టమైనవి అనుగ్రహించి నిన్నేం చేస్తాడు? పోషిస్తాడు. దేవుడు మాట ఎంతమంది వింటారో వాళ్ళందరి జీవితాల్లో శ్రేష్టమైనవి రాబోతున్నాయి. శ్రేష్టమైనవి పొందుకోబోతున్నావు. శ్రేష్టమైన ఈవులు పొందుకోబోతున్నావు. శ్రేష్టమైన కృపలు పొందుకోబోతున్నావు. శ్రేష్టమైనటువంటి కృపను అనుగ్రహించబోతున్నాడు దేవుడు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏవైతే నువ్వు అనుకుంటున్నావో దేవుడు మాట విని, నీ మనసులో ఏవైతే అనుకుంటున్నావో వాటిని శ్రేష్టమైనవి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీకు ఇప్పటి వరకు అయ్యో అనుకున్నావు అనుకో, నేను శ్రేష్టమైనవి అడిగితే అన్నీ నాని ఏంటని ముండ్ల తప్పలు ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజైనా దేవుడు మాట వింటే ఆ ముండ్ల
తుప్పను మాత్రం సైతము శ్రేష్టమైనగా మార్చగల సమర్థుడు. ఆ తుమ్మ చెట్టుని మందసముగా మార్చిన దేవుడు. తుమ్మ చెట్టు ఎందుకు పనికిరాదు. మోషే కన్నాడు, మోషే నేను నివాసం చేయడానికి ఒక మందస్సము కావాలి, నేను అందులో ఉండాలి, నాకు ఒక మందస్సం తయారు చేయన్నాడు. నాలాగా మోషే ఏం చేశాడంట, పెద్ద గొడ్లు ఏంటి వేసుకొని వెళ్ళాడంట అరణ్యానికి. తిన్నగా కనబడుతుందంట దేవదారు వృక్షం. ఇది దేవుడికి ఇష్టం. తిన్నగా ఉంది కదా, ఏ వంపులు లేవు కదా, ఏ సొంపులు లేవు కదా, తిన్నగా ఉంది. ఇది దేవుడికి ఇష్టమని ఏం చేశాడంట, మొదల్లో వేసాడంట. వేస్తే దేవుడు అన్నాడు, మోషే దాన్ని నిన్ను కోరుకోలేదు. మనుషులకు అది తిన్నగా కనబడుతుంది, కానీ దానిలో అంతా కుళ్ళే నాకు కనబడుతుంది. నువ్వు మనుషుల దగ్గర అంతా ఏంటి పరిశుద్ధురాలుగా కనబడుతున్నావేమో. మేడి పండు చూడు మెయిలుమయుండు, పొట్ట ఇప్పు చూడు అంత పురుగులే, కంపే కంపు. నువ్వు అందరి దగ్గర బాగా కనబడవచ్చేమో, కానీ లోపల విషయాన్ని చూస్తాడు దేవుడు. మనుషులు బయటి విషయాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మోషే కంటున్నాడు, మోషే దాన్ని నిన్ను కోరుకోలేదు, మరేంటయ్యా వెళ్ళు అన్నాడు. ఇంకా మోషే నడుస్తుంటే ఏంటి లెబానోను వృక్షం కనబడిందట. ఓ లెబానోను, నువ్వు దేవుడికి ఇష్టం కాబట్టి నేను కొడుతున్నాడట. దేవుడు అంటున్నాడట, మోషే లెబానోను నిన్ను కోరుకోలేదు, మరెవరు? ఇంకా ముందుకెళ్తున్నాడంట. ఇంకెళ్తుంటే అంటున్నాడట, సరాల వృక్షం కనబడిందట. అమ్మో ఇదైతే బాగుంటుందేమనుకొని దాన్ని నరికాడంట. దాన్ని నరుకుదామంటే దేవుడు అంటున్నాడంట, అది కాదయ్యా. సమూయేలు కూడా అలాగే మోసపోయాడు. వచ్చాడు దావీదు ఇంట్లో వాళ్ళందరినీ పెద్దోడిని పిలిచాడు, ఎత్తుగా ఎర్రగా ఉన్నాడని, నిన్నే రాజుగా చేసేస్తాను రా అన్నాడు. దేవుడు అన్నాడు, వీడు నాకు రాజుగా పనికిరాడు. ఇంకొకరిని పిలిచాడు, ఆడు పనికిరాను. మరి ఎవరయ్యా? అప్పుడు మోషే అడిగాడట, ఎవరు? అదుగదుగో ఎల్లు, అక్కడుంది. అక్కడ ఏ చెట్టు కనిపించట్లేదు ప్రభువా, అక్కడ ఏ చెట్టు కనబడట్లేదు. నీకు చెట్లు కనబడట్లేదా? నాకైతే ఏ చెట్టు కనబడట్లేదు ప్రభువా. నాకు కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది ప్రభువా? అదిగో చూడు, జూబురుగా ఉంది, గుబురుగా ఉంది. ఓ ఆ ముళ్ళుదా, ఆ ముళ్ళు చెట్టా, ఆ ముళ్ళు చెట్టా? అవునయ్యా, అది చెట్టు కాదా? అది చెట్టు కాదు ప్రభా, ముళ్ళ చెట్టు. అది దానిలో ఏ మంచి గుణము, దానిలో ఏ మంచి గుణము లేదయ్యా, దానిలో ఏ మంచి గుణము లేదు. ఓరే సృష్టించడం నాకే నువ్వు చెప్తున్నావా? ఆ మంచి గుణం లేదనే దాన్ని మంచిగా తయారు చేయడం కొరకే దాన్ని నేను కోరుకున్నాను. దానిలో ఏమి లేవు మంచి గుణాలు, కానీ దాన్ని నేనేం చేస్తాను, మంచిగా తీర్చిదిద్దడం కొరకే నేను కోరుకున్నాను. నువ్వు వెళ్ళు, ఆ తుమ్మ చెట్టు నరుకు అన్నాడు. మోషే దేవుడు చెప్పింది గత్యంతరం లేక అక్కడికి వెళ్తే భయమే మోషేకి. ఎందుకు భయం చెప్పండి, చెప్పండి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలంటే కొంచెం భయమే. కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే వెళ్తే ఏం మాట్లాడేస్తారో తెలియదు వాళ్ళు. సేవకుడు చెప్తుంటాడు, సేవకుడికి దేవుడు చెప్తుంటాడు, పలానా ఇంటికి వెళ్ళంటే ఆవిడికి నోటికి ఏటొస్తుంది అని అది. బాబోయ్ అలాంటి ఇంటికి వెళ్ళాలా ప్రభా? నోటికి ఏ మాట వస్తే అది సేవకుడని చూడదు, ఇంట్లో అని చూడదు, దేవుడని చూడదు. కొంతమంది దేవుడికి ఎలా మాట్లాడాలో తెలియదు, సేవకుడితో ఎలా మాట్లాడాలో తెలుసు. ఏంటి తెలియకుండా ఎవరు ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ ముళ్ళ తప్పలు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయమేనా? భయమా కాదా చెప్పండి? వెళ్ళాను, ఎల్లకెళ్ళక ఆ సమయంలో నేను వెళ్ళాను. నాకు కలగవుతుందని తెలియదు, కానీ ఇసిరిన గ్లాస్ నా మీదకి వచ్చేసింది. ఇంకా రెండో రోజు ఆ ఇంటికి వెళ్ళడానికి భయం.
ఇలా చెప్పుకెళ్తే బోల్డ్ స్టోరీలు ఉన్నాయి. పాప మాలు చూసుకోకుండా కొట్టుకుంటున్నారు. నేను వెళ్ళినోడిని, మరి సేవకుడినైనా తలుపు కొట్టి చేయాలా? తలుపు తీసిందని లోపలికి వెళ్తుంటే మరి ఆ లోపల ఉన్న గ్లాస్ రాదా? ముందు ఫోన్ చేస్తుంటే పోనీ అలా బాగా సెటరేట్ అవుతురేమో. తర్వాత నుండి ఆ ఇంటికి వెళ్ళడానికి ఏమొస్తుంది? భయం. కానీ అలాంటి ఇంటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. అలాంటి వారి దగ్గరికే వెళ్ళు. చాలా ఇంట్లో ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిందంట. మధ్యలో దేవుడు తీసుకెళ్ళాడని వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత ఆవిడ ఎలాగా మరి ఆ మాటలు మరి చెప్పలేను, ఆ మాటలు మరి చెప్పలేను. మీరు ఎలాగైనా ఆయనకే సపోర్ట్ ఇస్తారులే. చూడండి, దేవుడు ఏం చెప్తే అక్కడ చెప్తాం. వాళ్ళకి సపోర్టా వీళ్ళకి సపోర్టా? ఆయన నా చుట్టం కాదు, ఆవిడ నా చుట్టం కాదు. మనం అందరము క్రీస్తులో రక్త సంబంధులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మోషేకి ఆ ముళ్ళ తప్పు దగ్గరికి వెళ్ళమంటే మోషేకి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఎందుకంటే వెళ్తే ఏమవుతుంది? ముళ్ళు గుచ్చేస్తాయి. పోనీ గుచ్చేస్తే అని తీసుకొని వెళ్దామంటే ఆ కొడుతున్నప్పుడు కూడా ఏం చేస్తాయి? గుచ్చేస్తాయి. కొట్టడమే కాదు, దాన్ని దాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు కూడా గుచ్చేస్తాయి. అంటే అనుక్షణం అది ఏం చేస్తుంది? అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఒక ఆశీర్వాదం రావాలంటే ఎంత బాధ అయినా దాన్ని ఓర్చుకుంటేనే మిగతా ఆశీర్వాదాన్ని చూడగలం. అది గుచ్చేస్తుందని దాని దగ్గరికి వెళ్ళకపోతే అది అలాగే ఉండిపోద్ది. అలా కుటుంబం బాగులేదని ఆ కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబం ఇంకా నాశనం అయిపోద్ది. కాయ సేవకుడా, కాయ భరించు, కొన్నిసార్లు భరించు, కొన్ని పరిస్థితులు భరించు. మాట వినడం బట్టి ఈ ఓర్పు అనేది మనలోకి వస్తుంది ప్రియులారా. దేవుడు మాట వింటే అక్కడ ఎన్ని కష్టాలైనా దాన్ని ఏం చేస్తాం? ఓర్చుకుంటాం, జయిస్తాం. ఎప్పుడైతే జయించాడో, కొట్టాడో, ఆ తుమ్మ చెట్టును కొట్టి బలిపీఠముగా మార్చాడో, ఆ బలిపీఠం తీసుకొచ్చి మందసం ఎక్కడుంది? దేవుని మందిరంలో దేవుడు నివసించే స్థలముగా మారిపోయింది ప్రియులారా. దేవుడు మాట విన్నాడు కాబట్టి భూమి మీద మోషే అంతా దేవునికి ఇష్టమైనటువంటి నమ్మకమైన వాడు ఇంకొకడు లేడటండి. దేవుడు మాట వింటే దేవునికి నమ్మకమైన వారిగా మనం మారుతామట. కాబట్టి రెండవది, జయించాలంటే ఏం కావాలా? జయించాలంటే ఏం చేయాలా? వింటే నీ శత్రువులను అనగదొక్కుతాడు. శ్రేష్టమైన ఈవులతో దేవుడిని నింపుతాడు. శ్రేష్టమైనవి నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన బ్రతుకు ఇవ్వబోతున్నాడు. మూడవది ఏంటట? ఆ వాక్యం చదివండి, ముగించేద్దాం. అమ్మ, ప్రకటన గ్రంథం 1:3. జయించేవాడికి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి లక్షణం చదవాలి దేవుని వాక్యాన్ని, రెండో వాక్యం వినాలి, మూడవది ఏంటో తెలుసా? వింటారు. చాలామంది చదువుతారు, వింటారు, కానీ దాని ప్రకారం నడిచేవాడు ఇంకా ధన్యుడటండి. చదవడం ఒక ఎత్తు అయితే, వినడం ఇంకొక ఎత్తు అయితే, దాని ప్రకారము జీవించడం ఇంకొక ఎత్తు అండి. చదువుతారు చాలామంది, వింటారు చాలామంది, జీవించలేకపోతున్నారు. జీవిస్తే క్రీస్తు మాదిరి నువ్వు బ్రతుకుతావట ప్రియులారా. వాక్య ప్రకారం జీవించేవాడు ఎలా ఉంటాడు? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి. ఎందుకంటే ఆ వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడుతున్నాను. అక్కడ కూర్చోమంటున్నాడా? కూర్చుంటాను. లేవమంటున్నాడా? లేస్తాను. వెళ్ళమంటున్నాడా? వెళ్తున్నాను. ఏది చేయమంటున్నాడు అది చేస్తాను. దేవుడు వాక్యం చదువుతున్నావు, మంచిది. దేవుడు వాక్యం వింటున్నావు, మంచిది. వాక్యానుసారమైన బ్రతుకు కావాలి ప్రియులారా. వాక్యానుసారమైన బ్రతుకు కావాలి. వాక్యానుసారమైన బ్రతుకు కావాలి. నువ్వు జీవించాలి. ఎలా జీవించాలట? క్రీస్తులో జీవించాలి. చాలామందికి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చారనుకోండి. చాలామందికి కొన్ని క్యారెక్టర్లు ఇస్తారు. అందులో వాళ్ళు ఏమైపోతారు?
జీవించేస్తారండి, జీవించేస్తారు. ఒక క్యారెక్టర్లోనే జీవిస్తున్న నీవు వాక్యంలో జీవించు. వాక్యంలో జీవించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ వాక్యం నీలో ఉన్నప్పుడు నీలో నుండి క్రీస్తు మాత్రమే బయటికి కనబడతాడు. జీవిస్తున్నది నేను కాదు కానీ నాలో చెప్పండి చెప్పండి ఎవరు ఎవరన్నారు? పౌలు అన్నాడు. నువ్వు అనగలుగుతావా? జీవిస్తున్నది నేను కాదని ఎవరైనా అనగలరా? ఇప్పుడు వరకు భూమి మీద పుట్టి భూమి మీద ఉన్నటువంటి మనం ఎవరం కూడా ఇప్పుడు వరకు బోధించేస్తున్నాను, కానీ నేను జీవిస్తున్నది నేను కాదు క్రీస్తు అని నేను కూడా అనలేకపోతున్నాను. ఎందుకంటే క్రీస్తులాగా మనం ఏం చేయలేకపోతున్నాం, జీవించలేక. ఈ రోజు నుండి దేవుడు మూడవది జయించాలంటే మనం ఎలా మారిపోవాలంట? ఎలా మారిపోవాలి? ఎలా మారిపోవాలి? వాక్యము చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారము జీవించాలి. వాక్యానుసారం ఎప్పుడైతే జీవిస్తావో యేసే అన్నాడు, నేను లోకాన్ని జయించాను, నువ్వు కూడా జయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునిలాగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే, దేవునిలాగా జీవించడానికి ఇష్టపడితే, దేవుడిలాగా నడవడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడిలాగా మాట్లాడడానికి నువ్వు ఇష్టపడితే, క్రీస్తు పోలి నువ్వు నడవగలిగితే నీకు విజయం మీద విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. క్రీస్తు అన్నింటిలో ఏం పొందాడంట? ఆ రోమాపత్రిక 8వ అధ్యాయం చూసండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. చూడండి, మరొకసారి ఆ మాట చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరి ద్వారా? ఎవరు? మనలను ఒక ఆయన ప్రేమించాడు. ఎవరండి? అమ్మ, ఎవరు ప్రేమించారు? నేను చూస్తున్న సహోదరు, ఎవరు నిన్ను ప్రేమించారు? యేసయ్య నన్ను ప్రేమించాడు. ఆయన ద్వారా ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్నింటిలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్ని కష్టాలతో వచ్చావు అన్నింటిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్ని శ్రమలతో దేవుని మందిరానికి వచ్చావు అన్నింటిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంత కన్నీరుతో వచ్చావు అన్నింటిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్నిటి కొరకైతే ప్రార్థన చేస్తున్నావు అన్నింటిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్నిటి కొరకు కృంగిపోతున్నావు అన్నింటిలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అన్నింటిలో విజయం పొందుకోబోతున్నావు. అన్నింటిలో విజయాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. అన్నింటిలో దేవుడు విజయాన్ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాడు. అన్నింటిలో విజయాన్ని నీ కుటుంబంపై విడుదల చేస్తున్నాడు. విడుదల చేయాలంటే ఈరోజు ఒక నిర్ణయం. దేవా, నీ వాక్యాన్ని చదువుతాను, నీ వాక్యాన్ని వింటాను, నీ వాక్య ప్రకారమే నడుస్తాను. నేను అరకు మీటింగ్కి వెళ్ళానండి. నాతో సుధీర్ వచ్చాడు. వెళ్ళాం. వచ్చారు చాలా జనాలు. చాలా సమస్యలతో వచ్చాడు. దేవుడు పిలిచాడు, కొంతమందిని మాట్లాడాడు. ఆవిడకి తీసుకొచ్చారు. మెంటల్ అయిపోయింది. ఈవిడేంటి పని చేయట్లేదు, పాస్టర్ గారు ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదని తీసుకొచ్చి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఒకటి అడిగాడు, అమ్మా, స్వతహాగా అయితే నువ్వు మెంటల్ అవ్వలేదు, కానీ నీకు మెంటల్ చేశారు ఒకళ్ళు. అంటే తీసుకొచ్చిన వాళ్ళు చెప్పట్లేదు, వచ్చిన ఆవిడ కూడా చెప్పట్లేదు. నేను మెంటల్ అయిపోయినా అంటాను తప్ప, కానీ వాళ్ళు అంటున్నారు తప్ప, కానీ ఆవిడకి అసలు ఏంటి తెలియట్లేదు. నిలబెడితే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, వెళ్ళమంటే వెళ్తుంది, అలాగే ఉంటుంది. కానీ ఆవిడకి ఏం తెలియట్లా. ఏమవుతుందంట, ఎక్కడికి వెళ్ళిపోతుంటుందో తెలియదట. భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, కానీ పడుకుంటుందంటే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. ఏ రాత్రి ఏ కొండల్లోకి వెళ్ళిపోద్దో తెలియదట.
అంటే ఆవిడికి మైండ్ అసలు తన స్వాధీనంలో లేదు. దీనికి కారణం ఏంటి పాస్టర్ గారు అని వాళ్ళు, మేము చర్చికి వెళ్తాము, ప్రార్థనలు చేస్తున్నాము, అనేక మంది చేత ప్రేయర్ చేయిస్తున్నాము, మరి వీడిని ఎందుకు వదలట్లేదు దెయ్యం అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు అన్నమాట, చదువుతున్నావు, వింటున్నావు, కానీ దాని ప్రకారము నడవట్లేదు. ఏమి నడవట్లేదు పాస్టర్ గారు అని అంటే, అమ్మా ఈవిడికి మైండ్ స్థిమితం లేకుండా, మైండ్ స్థిరం లేకుండా మీరు ఎక్కడైనా ఏమైనా చేయించారా ఈవిడికి బాగోలేదని అంటే, అబ్బే మేము క్రైస్తవులు కదండి, మేము వెళ్ళాం. వాళ్ళు ఎవరట? క్రైస్తవులు ఎవరి దగ్గరికి వెళ్ళరట. అంటే పాస్టర్ గారిని అబద్ధం చేసేస్తున్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళమండి, అసలు ఎవరి దగ్గర అలాంటివి చేయించాం, అస్సలు లేదండి. సరే ప్రార్థన చేస్తాను, ఉన్నదో లేదో బయలుపడుతుందిలా అని ప్రార్థన చేసిన తర్వాత బయలుపడింది. వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయిస్తారట. ఆ కొండ మీద గురువుల దగ్గరికి వెళ్తే వాడు ఏం చేశాడట, ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం కొరకు ఈ అమ్మాయిలో ఆ స్పిరిట్ పెట్టాడు. వాడు ఈ అమ్మాయిలో ఆ స్పిరిట్ పెట్టాడు. ఏ స్పిరిటు? మనుషుల మీద ఇంకేమీ లేకుండా తిన్నగా వెళ్ళిపోవడమే కొండకి. ఆ అర్ధరాత్రి అప్పుడు లేచి వెళ్ళిపోతుంటుందట కొండ మీదకి, కొండల్లోకి వెళ్ళిపోతుంది. మీలో కూడా నిద్రలో నడిచి అలవాటు ఎవరికైనా ఉందేటమ్మా? ఉంటుందిలే, చెప్పలేరు. కానీ ఇప్పుడు చూడండి, ఇలాంటి స్పిరిట్. వీళ్ళేంటి? దేవుడు వాక్యానుసారం, వాక్యం తెలుసు. ఏ సమస్య వచ్చినా ఎవరిని అడగాల? దేవుడిని అడగాల. దేవుడిని అడగకుండా ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే లేదు లేదు అంటుంది. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు లోపల ఉన్న స్పిరిట్ వచ్చి చెప్తుంది, లోపల ఉన్న దెయ్యం వచ్చి చెప్తుంది. అక్కడ చాలామంది అలాంటి దురాత్మ, ఎన్ని దురాత్మలు వచ్చాను రాత్రంతా, నాకు కూడా బలహీనతే ఏండి, ఎన్ని అయినా. అప్పుడు నిజం చెప్పిందనమాట. అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, మొత్తం చుట్టూ ఉన్నటువంటి తావీదులు ఇప్పారు. అప్పుడు ఇక్కడ కూడా చాలామంది తావీదులు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఎవరు పాస్టర్ గారు? మీ చర్చికి వచ్చా లేపేమంటే లేపేస్తాను. ఇప్పుడు లేపమంటారా? తావీదులు కట్టిన వాళ్ళని లేపమంటారా? ఇక్కడ ఉన్నారు. జాగ్రత్త, అది మంచి పద్ధతి కాదు. క్రీస్తును వెంబడించిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసు రక్తం మించిన శక్తి కలిగింది భూమి మీద ఏది లేదు. ఆ రక్తంలో కడగబడిన మనము మళ్ళీ తావీదులు కట్టుకుంటావే, మళ్ళీ ఏదో దిగదుడుపులు తుడుస్తావేటి, మళ్ళీ సీపురు కట్టలతో కొడతావేటి. ఇవన్నీ వాక్యానుసారమైనవి కావు. వాక్యానుసారమైనది ఏదో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు అదే మనకి వాక్యానుసారం. నిజం ప్రియులారా. కాబట్టి దేవుడు ఈరోజు నీకు అన్నింటిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అన్నింటిలో, ఎన్ని సమస్యలను అన్నింటిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విజయాన్ని ఇవ్వాలంటే 3 పనులు నువ్వు చేయాలి. 1, దేవుని వాక్యాన్ని. 2, 3 నడుద్దామా? లేచి నిలబడండి. దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకోండి. సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకో. నీ వాక్యాన్ని నేను ధ్యానించలేదయ్యా, నీ వాక్యం వినడానికి కూడా కష్టమైపోయింది. ఈరోజు తెలిసింది ప్రభు, నీ వాక్యం నేను వింటాను, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభు అని నిజంగా దేవుని సన్నిధిలో 2 చేతులు పైకి అలా ప్రార్థన చేస్తుంది. మన మధ్య సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వాధికారైన మా ప్రియ యేసు క్రీస్తు ప్రభువా, నీ నామమున వందనాలు స్తుతులు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. ఏ క్షణమున పడుగుచున్నట్టుకుండా అనుక్షణము కంటి క్రమలే కాపాడు ఆదరిస్తున్న తండ్రి, ఈ దినం మీరు మాకు సెలవిచ్చారు ప్రభా. నీ మాట వింటే, నీ మాట చదివితే, నీ మాట ప్రకారం జీవిస్తే